Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ ఒక చికెన్ ర్యాప్ రెసిపీ అండి. ర్యాప్ అనొచ్చు, రోల్ అనొచ్చు, కానీ చాలా వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ పనికొస్తుంది, ఎనీ టైం మీల్ లాగా. సో దానికోసము ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. దాంట్లో ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత పెరుగు, ఇంకా ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత పాలకూర పేస్ట్ అండి. ఇది నేను ఒక 200 గ్రామ్స్ పాలకూరని కాడలు తీసేసి ఆకుల్ని వాటర్లో బ్లాంచ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. సో అలా వచ్చిన పేస్ట్ అనమాట. సో ఆ పేస్ట్ కూడా వేసేసి కాస్తంత తగినంత పాలతోటి ఈ పిండిని మంచిగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో పాలకూర హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి కదండి. మనకి ఎప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇది మనకి ఈ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని, ఎందుకంటే దీంట్లో ఇది ఒక ప్లాంట్ బేస్డ్ ఐరన్ సోర్స్. ఇది అనీమియాని ప్రివెంట్ చేస్తుంది. వైటమిన్స్ ఏ, సి, కే, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం ఎన్నో మంచి గుణాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనం రోటీలో కలుపుకుంటే పిల్లలకి కలర్ఫుల్గాను ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి హ్యాపీగా తినేస్తారు. సో చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఫస్ట్ దీనికోసం ఒక 250 గ్రామ్స్ చికెన్, బోన్లెస్ చికెన్, ఇది థై మీటు, 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా రెడ్ చిల్లీ సాసు, ఒక పావు టీ స్పూను నల్ల మిరియాల పొడి, పావు టీ స్పూను ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత నిమ్మరసం, ఇవన్నీ వేసి ఇది మీకు వీలైతే కనుక ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ పాలకూర పిండి తడుపుకోవడం కానీ చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కానీ రాత్రే చేసుకుంటే మీరు మార్నింగ్ ఇది లంచ్ బాక్స్లో పెట్టియచ్చు హ్యాపీగా. సో టైం లేనట్టయితే మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అప్పటిదప్పుడు చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ అంతా పల్లి నూనె వేసుకున్నానండి. ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. తర్వాత ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేమ్ లో చేసేసి దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ ఊరుతుంది కదా, అదే వాటర్లో చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. వన్స్ మనకి చికెన్ మంచిగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకుండా దీన్ని వేయిస్తూ పోతే మనకి ఇది చక్కగా డ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా చక్కగా డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ వేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ స్లైస్ చేసి వేసుకున్నాను, ఒక పావు కప్పు క్యారెట్ జూలియన్స్, పావు కప్పు క్యాప్సికమ్ జూలియన్స్, ఇంకా తగినంత ఉప్పు ఆల్రెడీ మనం చికెన్లో వేసాము. ఓన్లీ వెజ్జీస్కి తగినంత ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. వెజ్జీస్ కూడా క్రంచ్ పోకుండా చూసుకోండి. జస్ట్ కొంచెం వేయిస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని లాస్ట్గా నేను ఉల్లి పొరకుతోటి గార్నిష్ చేసుకున్నానండి. అది లేకపోతే మీరు కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇది చికెన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే పాలకూర పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాంతో మనము చపాతీస్ చేసుకుందాము. ఇది మీరు దేనితోనైనా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేసి కాల్చుకున్నాను పిల్లల కోసమని. మీరు పుల్కాలాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. లైక్ నూనె నెయ్యి ఏమీ లేకుండా కూడా కాల్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ రోటీస్ చేసి పెట్టేసుకున్నాము. స్టఫింగ్ ఎలానో రెడీ ఉంది. జస్ట్ అన్నీ కూడా ఇప్పుడు అసెంబుల్ చేసుకోవడమే. దీన్ని నేను ఒక వ్రాపింగ్ పేపర్ మీద, ఇది ఈకో ఫ్రెండ్లీ వ్రాపింగ్ పేపర్ అండి, ఈ రోటీని పెట్టుకొని నేను మయో అప్లై చేసుకుంటాను. మయో ఇది ఇంట్లో చేసిందండి. కొంచెం జీడిపప్పు, పెరుగు వేసి చేసిందనమాట. దీని రెసిపీ మీకు కావాలనుకుంటే వెజ్జీ పనీర్ రోల్ రెసిపీ ఉంది నా ఛానల్లో, దాంట్లో దీని డీటెయిల్ రెసిపీ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఈ మయోని మంచిగా మధ్యలో స్ప్రెడ్ చేసేసుకుందాము. తర్వాత ఏదైతే స్టఫింగ్ చేసి పెట్టుకున్నామో అది కొంచెం టొమాటో కెచప్ వేసేసుకుని రోల్ చేసి ఇది మనం బాక్స్లో పెట్టించినా సరే, సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే వరకు స్నాక్లా చేసుకున్నా సరే, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దేనికైనా ఐడియల్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వెల్ బ్యాలెన్స్డ్ మీల్ ఇది. దీంట్లో మనకి ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.